ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకల్లో లేని డౌట్లన్నీ మా ఆయనకే వస్తాయి. అడిగితే తప్పేం లేదులేవే. సారీ వదినా. నీ మీద నా కోపం ఎందుకొస్తుంది దురంధరా? రిలాక్స్. గాయత్రి రా, రామ్మా రా. మొన్నటిదాకా నా కొడుకు పుండరీనాథాన్ని అప్పుడప్పుడు ఉలూచిని మాత్రమే ఎత్తుకునేది మా మమ్మీ. ఇప్పుడు గాయత్రిని కూడా ఎత్తుకుని ముద్దాడుతోంది. ముద్దు పెట్టట్లేదులేండి, గాయత్రియే అత్తయ్యకి ముద్ద పెడుతుంది. ఏం ముద్ద? అన్నం ముద్దలు. వదినా, నువ్వేం మాట్లాడతావో నీకే అర్థం కాదు, మాకెలా అర్థం అవుతుంది? కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. నీకు అర్థమైందని నాకు అర్థమైంది విశాల్. గాయత్రి పెట్టే ఆ అన్నం ముద్దలే తిలోత్తమ అత్తయ్యకి పెట్టే పిండం ముద్దలు. బాబుగారు చూసారా, గాయత్రి ఊరికే ఉంది. ఆ అత్తయ్యని తను కూడా గుర్తుపట్టగలిగింది. ఖచ్చితంగా గుర్తుపడుతుంది నాయని. ఎల్లుండి గాయత్రక్క వర్ధంతిని ఘనంగా చేద్దాం విశాల్. తప్పకుండా అమ్మా. అక్కకు పునర్జన్మ లభించినట్టే సర్పదేవి నుండి తిరిగొచ్చిన నాక్కూడా ఇంకో జన్మ వచ్చినట్టే. పెద్దదిన మళ్ళీ పుట్టిన తర్వాత వర్ధంతి ఎందుకు జరపాలి? అవును కదా బాబుగారు. నైని, ఆ జన్మలో అంటుకుని ఉన్న పూర్వపు వాసనలు చుట్టుపక్కలే ఉంటాయి. ఆచారం ప్రకారం చేద్దాం. 2 పుష్కరాలు పూర్తవుతున్న సందర్భంగా అయినా చేయాలి. పాప ఏడుస్తోంది చూడు. వస్తున్నాను లుచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.